పార్టీ పరంగా ఏ తప్పు జరగలేదు నో ఉంటే చెప్పమన్నాను. ఓకే చెప్పాలి కదా, పార్టీ పరంగా ఏ తప్పు చేసినా ఫిర్యాదులు ఏంటనో కూడా నాకు తెలుసుంటే బాగుండేది. అసలు ఇది దారుణం అండి. నాకు అసలు విషయం తెలియకుండా సస్పెన్షన్ అనేది చాలా దారుణం. ఉరి శిక్ష వేసేటప్పుడు కూడా నువ్వు ఈ నేరం చేసావు, ఈ నేరానికి నీకు ఈ శిక్ష పడింది, రేపు ఉదయం 4 గంటలకు నీకు ఉరి వేస్తాం, ఏం భోజనం చేయాలనుకుంటున్నావు, నీ మనసులో కోరికలు ఏంటి చెప్పునాయనని అడుగుతారు. అవును అవును ధర్మం. మనకి అవన్నీ తెలియదు. నాకు ఏ తప్పు చేశానో నాకు తెలియదు, ఆ ఫిర్యాదులు కూడా నాకు తెలియదు. ఆ క్రమశిక్షణ కమిటీ గురించి నేను మాట్లాడతాను. క్రమశిక్షణ కమిటీలో అందరి గురించి మాట్లాడట్లా. క్రమశిక్షణ కమిటీలో మా జిల్లా నుంచి కూడా ఉన్నారు ఒకళ్ళిద్దరు సభ్యులు. మరి వాళ్ళైనా చూపెడితే బాగుంది. నేను రాష్ట్రంలో ఉండే నాయకుల గురించి మాట్లాడట్లా. వైసీపీలో కేవలం ఉత్తరాంధ్రలో ఉండి నాకు వ్యతిరేకంగా నన్ను సస్పెండ్ చేయాలని కోరినటువంటి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి నాయకులు ఆ ఫిర్యాదులు ఏంటో నాకు చెప్తే బాగుండని నేను అడుగుతున్నాను. ఇది ఫిర్యాదు. నాకు వ్యక్తిగత విషయాలను ఫిర్యాదుల కింద చూపెడితే నేను ఒప్పుకోను. వ్యక్తిగత కోణాలు మీకు ఉన్నాయి, అవన్నీ తీస్తే ఎవడు బతకడు, 70% రాజకీయాల్లో ఉండలేరు. కాబట్టి అవన్నీ వద్దు. నేనేమి తప్పు చేసినా ఫిర్యాదులు ఏంటో, ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు ఏంటో నాకు చెప్పాలి. చెప్తే ఎందుకు మీకు సస్పెండ్ చేసాం నాకు అర్థమవుతుంది, మీకు అర్థమవుతుంది, ప్రజలకు అర్థమవుతుంది. నా కోరిక అది. ఇది ఫిర్యాదు. క్రమశిక్షణ కమిటీ కొన్ని మా జిల్లాకు చెందిన సభ్యులైనా చెప్పాలని కోరుతున్నాను. మరి అట్లీస్ట్ జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలని అనిపించలేదు మీకు? అంటే మరి ఇప్పుడు ఎలా కలిసి ఏముంది, ఇప్పుడు సస్పెన్షన్ అయింది కదా, మనకేదో నోటీస్ ఇస్తే కదా నేను సమాధానం చెప్తాను. రిటర్న్గా ఒక ఇవ్వాలి, అసలు దీని మీద ఒక కమిటీ వేయాలి. ఆ కమిటీ క్రమశిక్షణ కమిటీ నాతో మాట్లాడాలి, నాకు నోటీస్ ఇవ్వాలి. దీనికి ప్రొసీజర్ ఉంటుంది. అవును, అదేం లేదు. నాకు అవి ఏం జరగల. కాంగ్రెస్ పార్టీలో నేను ఒకసారి సస్పెండ్ అయ్యేటప్పుడు నాకు నోటీస్ ఇచ్చారు. ఆ నోటీస్కి పెద్ద టీం వచ్చారు నా దగ్గరికి, విచారణ జరిపారు. పార్టీ క్యాడర్ అందరినీ పిలిచి పెద్ద ఆయన వచ్చి కూర్చోబెట్టి ఏం జరిగింది శ్రీనివాస్ మీద, అంటే ఇలా గడిచిన ఎన్నికల్లో ఆ గొర్రెల హరిబాబు నాయుడికి చేశారంట, దీని మీద మీ సమాధానం ఏంటంటే తీసుకున్నారు. సరే, యాక్షన్ ఏదైనా అవ్వచ్చు, కానీ అబ్జర్వేషన్ ఇలాంటి చర్చ జరగాలి. కార్యకర్తల దగ్గరికి రావాలి, ఆ కమిటీ రావాలి, మాట్లాడాలి, ఆ ఫిర్యాదులని వాళ్ళకి చెప్పాలి, ఆల్ రిపోర్ట్స్ తీసుకోవాలి, మళ్ళీ ఫైల్ ప్రిపేర్ చేసి నోట్ ప్రిపేర్ చేసి అధ్యక్షుల వారి ముందు పెట్టాలి. అప్పుడు యాక్షన్ ఉంటుంది. నాకు నోటీస్ ఇవ్వాలి, నోటీస్కి నేను సమాధానం చెప్పాలి. ఆ సమాధానానికి సంతృప్తికరం అయితే సస్పెన్షన్ చేయరు, సంతృప్తి పడితే చేస్తారు. ఇది ఈ ప్రొసీజర్ ఉంటుంది. ఏం జరగలేదు నాకు తెలియదు, అసలు నా ఫిర్యాదులు ఏంటో కూడా నాకు తెలియదు. దీన్ని బట్టి వైఎస్ఆర్సీపీ అర్థం చేసుకోవచ్చు, ఒక వన్ వే అనుకోవచ్చు. నేను కామెంట్ చేయలేదు పార్టీకి, లోపల బాధించుకున్నా బయటికి చెప్పుకోలేకపోతున్నారు. నేనేమన్నా అందలుచుకోలేను. అధ్యక్షుడిని పార్టీని నేను ఒక్క మాట కూడా అన్నా. జగన్మోహన్ రెడ్డి గారు నా గుండెల్లో ఉంటారు అంతే. దీనికి కారణం వేరే వ్యక్తులు. నా మాటలన్నీ వాళ్ళకి సంబంధించి మాట్లాడే మాటలు, కానీ పార్టీకి నేనేమన్నా అందలుచుకోలేదు.